జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటే, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటే, జీలకర్ర నీటిని తాగుతూ ఉండండి. జై శ్రీరామ్ అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. మీరు ఎసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉంటే, కడుపుబ్బరము, మంట సమస్యతో బాధపడుతూ ఉంటే, సోంపు వాటర్‌ని తాగండి. మధుమేహము అంటే డయాబెటీస్, షుగర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఫెన్యుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగండి. జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటే, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటే జీలకర్ర నీటిని తాగుతూ ఉండండి. థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే గనక కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాల వాటర్ ని తాగండి. పిసిఓడి లేదా పిసిఓఎస్ ఈ సమస్యలతో బాధపడే స్త్రీమూర్తులు సినమిన్ అంటే దాల్చిన చెక్కలు నానబెట్టినటువంటి నీటిని తాగండి. అదే కడుపు ఉబ్బరంగా ఉండి ఏం తిన్నా అరగకుండా ఉండి బ్లోటింగ్ సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు యాలకుల నీటిని తాగండి. మరి ఈ నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి? ముందు రోజు రాత్రి 1 గ్లాసు నీటిలో 1 చెంచా ఇప్పుడు చెప్పినటువంటి వేటినైనా సరే వేసి ఒక 8 గంటల పాటు రాత్రంతా నానిన తరువాత ఉదయం లేచి వడగట్టుకొని ఈ నీటిని తాగుతూ ఉండాలి రోజుకొకసారి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలతో బాధపడిన వారికి మెల్లమెల్లగా ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ ఆరోగ్యవంతులు తాగితే భవిష్యత్తులో ఆ సమస్యలు రాకుండానే ఉంటాయి. మేమందించే ఔషధాలు మీ వరకు చేరాలి అంటే ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు. ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.